ప్రభు మరి యొక్క దినము మనకి ఇచ్చారని బైబిల్ స్టడీలో ఆల్రెడీ 3 దినములు మన బైబిల్ స్టడీగా ముగించాము. అయితే మొదటి 2 సెషన్స్ మనము కాలాల గురించి మాట్లాడుతున్నాం కదండి. మరి ఒకసారి గుర్తున్న వాళ్ళంతా ఒకసారి కాలాల గురించి చెప్తాము. మొదటి కాలం వాగ్దాన కాలం, రెండవది ధర్మశాస్త్ర కాలం, మూడవది యేసుక్రీస్తు ప్రభువు కాలం, నాలుగవది, ఐదవది, ఆరవది, ఏడవది, ఎనిమిదవది. సో మన మనుషుల యొక్క మనుగడ ఈ 8 కాలాల్లోనే అవుతుంది మనకి తూచగా అర్థమైందండి ఆ 2 ఫస్ట్ సెషన్స్ ద్వారా. తర్వాత మనము దేవుడైన ఆ సర్వోన్నతుడి గురించి తెలుసుకున్నాం. ఇది కొద్ది కష్టం. అంటే మనము పోయినసారి కూడా అన్నట్టుగా మన జీవితాల్లో 3 ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ఎవరు? దేవుడు, 2 మనిషి, 3 సాధారణ. అంటే సాధారణ చాలా తక్కువ ఇంపార్టెంట్, బట్ తెలుసుకోవాలి. మనిషి ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకు తెలుసుకోవాలి. మనిషిని కూడా పెద్దగా లోతుగా తెలుసుకోకూడదు. ఆయన ఏం ఆలోచిస్తాడో ఈ టైంలో, ఈ వేళ ఏం ఆలోచిస్తుందో ఈ టైంలో, ఇవి అవసరం లేదండి. ఎంతవరకు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే, అంతవరకే మనం లక్ష్యం తెలుసుకోవాలి. సాధారణ గురించి చాలా తక్కువగా తెలుసుకోవాలి. ఆ దేవుడి గురించి మాత్రం ఎక్కువగా తెలుసుకోవాలి. ఇదండి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఈ 3. సో ఒక రోజులో మనం ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నామో, ఎవరి గురించి నార్మల్గా మాట్లాడుతున్నామో, ఎవరి గురించి తక్కువగా మాట్లాడుతున్నామో మనకు అర్థమైపోవాలి. అయితే ఇవాళ 2వ ఇంపార్టెంట్ పర్సన్ గురించి తెలుసుకోబోతున్నాం. అతను సాతాను. అంటే నేను మనిషి గురించి చెప్దాం అనుకున్నా కానీ దేవుడి గురించి నేను మనము ఒక మంచి బొమ్మ ద్వారా మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. కాబట్టి అదే బొమ్మలో నుంచి ఒక చిన్న ఎక్స్టెన్షన్ నేను వేయబోతున్నాను ఇవాళ. ఆయనలో నుంచి మనం సాతాన్ని కూడా తెలుసుకోగలగాలి. లేకపోతే మన జీవితాలకి అర్థం ఉన్నది కానీ వాడి తంత్రాలు, వాడి కుయుక్తి, వాళ్ళు ఒక అబద్ధము, చెడుతనము, సాతాను కూడా శక్తి గలది కదండి. ఆయనలో కూడా మంత్రతంత్రాలు ఉన్నాయి. అవి అర్థం కావు మనకి. ఎలా మన ఎప్పుడు సాతాను కూడా అలా ఎలా చేయగలుగుతున్నాడు అనే విషయం మనకు అర్థం కావు. సో అలాంటి విషయాలు మనం కొద్దిగా చూద్దాము. ఇంకో విషయం ఏంటంటే సాతాను గురించి ఎంత తక్కువ తెలుసుకున్నా అంత మంచిది. మరి ఇంకదా మీరు ఒక సబ్జెక్టే సాతాను గురించి చెప్తున్నారని అడగవచ్చు, కానీ ఇది తక్కువే. ఇవాళ మనం తెలుసుకోబోయేది చాలా తక్కువ. మీరు బైబిల్ అంతా కూడా మనం చదవబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఇంకొన్ని నెలలుగా, సంవత్సరాలు మనం నేర్చుకోబోతాం. కాబట్టి వాడి క్రియల్ని ఎక్కడి వరకు మనం పసిగట్టి ఎక్కడ ఆపేసేయాలి, ఇది చాలు, ఇది సాధారణంగా వెళ్ళిపోతా ఉంది అని మనకు అర్థమైపోతుంది. మనం ఆపేయగలుగుతాం అన్నమాట. అలాంటి ఒక గొప్ప స్థితిలోనికి ప్రభు మనల్ని నడిపించబోతా ఉన్నారు. మనం ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. మీకు ప్రేమ కనికరించండి తండ్రి ప్రభా. మరి ఒక దినమైన ప్రభా మా యేసుక్రీస్తు ప్రార్థన మధ్య పెట్టు నాయన. మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ఎన్నో విధాలుగా స్తోత్రమైన ప్రభా. మనుషుల మనుగడ ఆ 8 కాలము గురించి మేము తెలుసుకున్నాము. తర్వాత దేవుడైన నువ్వు ఎలా నీ యొక్క త్రిత్వ కార్యాలు, నీ దైవత్వం ఏమిటి, నీ విద్యాశక్తి ఏమిటి అనేది మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం నాయన ప్రభా. అలానే నువ్వు సృజించిన సాతాను గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య జరిగే ఒక సంభాషణ కానీ, మరి ఎవరు గెలవాలి అనే కొన్ని క్లుప్తమైన విషయాల్ని, సాతాను కూడా ఎలాంటి తీర్పు ఇవ్వబడింది, తద్వారా మనుషులు ఎలా రక్షణ పొందాలి అనే కొన్ని విషయాలు మేము తెలుసుకోబోతుండగా మీరే నాయన ప్రభా మాతో మాట్లాడండి. వాటి మీద ఆ వాక్కులు మాలో ఉంచండి ఆయన ప్రభా. గ్రహించే హృదయాన్ని, కనులారా చూసే ఆ నేత్రాలు, చెవులను, వినే చెవులను మాకు అనుగ్రహించండి ఆయన ప్రభా. ఈ విషయాలన్నీ మేము నేర్చుకొని కూడా మా యొక్క ఆత్మ, జీవం, శరీరం నిందారహితంగా మీరు ఆఖర పర్యంతం ఉండే బాధ్యత అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడి గురించి నా తండ్రి.
అయితే అందరికీ ఒక డౌట్ ఉందండి, ఏంటంటే దేవుడు ఎందుకు సాతాన్ని సృజించాలి కదా, ఇదే మన క్వశ్చన్ అంతా. అయితే ఇది మనకంటే ముందే ఎప్పుడో అనాది కాలంలోనే ఆది కాలంలోనే జరిగిపోయిన విషయం. మనం జస్ట్ ఇప్పుడు పుట్టి మనము వేసుకుంటున్న క్వశ్చన్ అన్నమాట ఇది. ఎందుకు పుట్టించాలి? సరే, సృజిస్తే సృజించారు, ఏదైనా మనలోకి ఆయన ఎందుకు ఎంటర్ చేయాలి? దానివల్ల మనుషులంతా ఎందుకు మనుషుల మొత్తం వంశంలో మొత్తం ఎందుకు పడిపోవాలి? మళ్ళీ మనము ఎందుకు రక్షణ పొందుకోవాలి? ఇవన్నీ మనకు వచ్చే క్వశ్చన్సే. కానీ ప్రభు వీళ్ళన్నిటికీ ఒకటే ఒక ఆన్సర్ ఏమిస్తున్నారంటే, మనము ఈ శరీరంతో ఈ భూమి మీద ఉన్నట్టుగా కనిపిస్తున్నా మనది ఆత్మ శరీరం అని ప్రభు ధృవీకరిస్తున్నారు కదండి. ఈ శరీరంతో ఉన్నంతసేపు మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయి ఖచ్చితంగా. అదేంటంటే శరీరం ఒకటి మరి భూమి నుంచి తీసిన శరీరం కాబట్టి భూమి దిక్కు శరీరం లాగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మరి ఆత్మీయంగా కూడా ప్రభు ఒక పక్క ఉన్నారు, ఒక పక్క సాతాను ఉంటే మనము ఆత్మను తెలుసుకుంటున్న విషయంలో సాతాను సైడ్ వెళ్ళిపోతామా లేదా ప్రభు దిక్కు వెళ్తామా అనే రెండు టెస్టులు జరుగుతున్నాయి. రెండు పరీక్షల్ని ప్రభు మన ఎదుట పెట్టారనమాట. ఒకటేమో నీ శరీరం అనే ఒక బలహీనపరిచే అదొక పరీక్ష, నీ శరీరం బలహీనం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆత్మీయంగా ఉన్న సాతాను కూడా మనల్ని ఆత్మని తెలుసుకుంటున్నప్పుడే సాతాను కూడా మనల్ని పక్కకు చేస్తా ఉంది. ఇది ఒక పరీక్ష ఉంటుంది. ఈ రెండు పరీక్షల్లో కూడా మనం నెగ్గితే ఖచ్చితంగా ఆయన రాగంలో పాల్పొందగలవారో, అట్ ది సేమ్ టైం నూతన ఎరుషలేములో అడుగు పెట్టగలవారో, తీర్పుని దాటిన వాళ్ళం అవుతున్నాం. అందుకే మనం వేసిన ఆ డయాగ్రామ్ ఒకటి దేవాది దేవుని గురించి నేను వేశానండి. ఆ డయాగ్రామ్ మళ్ళీ నేను దేవాది దేవుని గురించి చేసి అక్కడి నుంచి సాతాను ఎక్కడ ఉంది మనకంతా అనిపిస్తూ ఉంటుంది. సాతాను ఎవరితో పోటీ? ఆ దేవాది దేవునితో పోటీయా, లేదా ఆయన కుమారుడితో పోటీయా, పరిశుద్ధాత్మతో పోటీ అనేది మనకి ఎప్పుడూ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని. సో వాటికి కూడా మనకి జవాబు ఇవాళ అర్థమైపోతుందండి. మొదటిగా నేను దేవాది దేవుడిని వేస్తున్నాను డయాగ్రామ్ లో, లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను. దేవుడు, ఈ దేవుడు ఎవరంటే 1 తిమోతి 6:16 ఉన్న దేవుడు అన్నమాట. మనం ఆయన గురించి తెలుసుకున్నాం. లాస్ట్ టైం సెషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిన ఒక డెఫినేషన్ ఏంటంటే, దేవాది దేవుని డెఫినేషన్. అందరు బిజీగా ఉన్నట్టు. సో నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా, దేవాది దేవుని యొక్క డెఫినేషన్ ఏంటి ఒకసారి చెప్పండి. మన దేవుడు ఎవరు అనే దానికి అర్థం చెప్పే ఒక వచనం నేను లాస్ట్ క్లాస్ లో చెప్పా, అది ఒకటి గుర్తుందండి. 1 తిమోతి 6:16 కరెక్ట్. సో ఎవరన్నా ఇప్పటి నుంచైనా సరే బయట మనల్ని ఎవరండి మీ దేవుడు, అసలు ఆయన అడ్రస్ ఏంటి ఏంటంటే ఆయన అన్నప్పుడు 6:16 ఉన్న దేవుడి గురించి మనం చెప్పాలి. అంటే ఆయన డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. సాతాను గురించి తెలుసుకునేటప్పుడు కూడా దేవాది దేవుని యొక్క డెఫినేషన్ ఇంపార్టెంట్. చూడండి, ఆయన మాత్రమే చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. చాలా ఇప్పుడు సమీపింపరాని తేజస్సులో ఈయన దగ్గరికి ఎవ్వరు లేరని లాస్ట్ టైం కూడా మనం చూసాం. నెంబర్ 1 అని కూడా మనం రాసుకున్నాం. మొదటిసారి రాసుకొని ఈయన ఎవ్వరు కూడా చూడలేరట, ఎవరు చూడలేరట. ఇది ఆయన డెఫినేషన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాతాను గురించి కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఈయనతో మనం పోలుస్తూ ఉంటాం. సాతాన్ని కాదు, ఎవ్వరు కూడా ఒక దేవదూత కానీ ఒక మనుషుడు కానీ అసలు మనుషుల్నే సమీపింప చేయలేనప్పుడు సాతాన్ని సమీపింప చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే మనం ఆయన రూపంలో ఉన్నది, సాతాను కాదు. అంతే కదండి. హల్లెలూయా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ అనుకుంటూ ఉంటాం దేవాది దేవుడిని అడ్డుగా ఈ పొజిషన్ లో సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడై ఉన్న ప్రభు యొక్క శక్తి ముందు సాతాను అటు సైడ్ నిలబడ్డదేమో అనుకుంటాం. కాదు, అసలు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనిషిని దగ్గర రానియాడు, సాతాన్ని కూడా దగ్గర రానియాడు. ఎవరి దగ్గరికి అండి వెళ్ళి సాతాను ఉంటే మాట్లాడుతూ ఉంది. యోగు గ్రంథం మనం చూసినప్పుడు అర్థమవుతుంది కదండి. ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు? ఈ సాతాన్ అనే ఈ అపవాది అనే మన క్వశ్చన్ వస్తూ ఉంటుంది. చూద్దాం, అది కూడా చూద్దాం.
అయితే ఇక్కడి నుంచి ప్రభు మనుషులతో మాట్లాడలేడు కాబట్టి ఈ పొజిషన్లో ఆయన స్వరాన్ని కూడా ఎవరు వినలేరు, ఆయన స్వరూపాన్ని ఎప్పుడు చూడలేదంట. ఇవన్నీ మనం లాస్ట్ సెషన్లో విన్నాం. ఈ స్టేజ్లో మనుషుల దగ్గరికి రావడం అసాధ్యం ప్రభు. అందుకే తను ఏం చేశారంటే తన వాక్యాన్ని బయటికి తీసుకొచ్చారు కదండి. తను ఏదైతే ఉన్నదో తనలో తను మాట్లాడటం స్టార్ట్ చేసో, తన శబ్దాన్ని రిలీజ్ చేసో, లేదా తన ఆత్మనే ముందుకు పెట్టో, తనే వచ్చి వాక్యంగా ఒక శక్తిని కొద్దిగా తగ్గించుకొని పక్కకు వచ్చి ఉన్నట్టుగా ఉన్నారన్నమాట. దాన్ని మనం ఎలా వేసుకున్నాం ఇక్కడ? 2 సర్కిల్స్ వేస్తున్నాం. ఎందుకు 2 వేయాల్సి వచ్చిందంటే పైన ఉన్నది గాడే, ఇక్కడే వేశారు, ఇక్కడ వాక్యం అన్నమాట. అంటే ఆయన్ని చూపించడానికి వేశారు, లేకపోతే ఇదే తీసుకెళ్ళి ఇక్కడ వేసే ఇచ్చాడు. దేవాది దేవుడే తన శక్తిని తగ్గించుకొని వస్తే వాక్యమైన దేవుడిగా కనిపిస్తున్నారు. యోహాను సువార్త 1:1-4 చూసినప్పుడు అక్కడ మనకు ఒక అగోచరమైన, అంటే మన మనుషులకి అర్థం కాని ఒక వినూత్నమైన విషయం ప్రభు చెప్తారు. ఏంటంటే ఆయనలో జీవం ఉన్నది, 1:4లో ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మాత్రమే మనుషులకు వెలుగై ఉన్నదంట. చూడండి, మరి ఇక్కడ ఉన్న జీవం కష్టం, ఈ జీవం దగ్గరికి మనుషుల వెళ్ళు సరిపోతుంది. ఆయన రాలేము, మనం వెళ్ళలేము ఆయన దగ్గరికి. అంత పవర్ఫుల్ గాడ్ ఇక్కడ. మనం అనుకుంటా ఉంటాం, మనం ఈ దేవుడిని చూసామేమో అనుకుంటా ఉంటాం, మనం కాదు. ఆయన తగ్గించుకున్న ఒక స్థితిని చూస్తూ ఉన్నాం. మనం తగ్గించుకున్న స్థితే వాక్యమైన దేవుడు. ఇక్కడ మాత్రం చూడగలుగుతున్నాం ప్రభుని. సో మనం ఎంత చూసినా ఏం చేసినా మనం ఇక్కడ వరకే చూడగలం మనం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఈ వాక్యమైన దేవుడు ఏం చేశారు? త్రిత్వరూపిగా ఇక్కడ నేను 3 సర్కిల్స్ వేస్తున్నా. 1, 2, 3. అంటే ఇక్కడ తండ్రిలాగా, కుమారులాగా, పరిశుద్ధాత్మలాగా. ఈ 3 సర్కిల్స్ లాగా మనకి పాత నిబంధనలో తండ్రిలాగా, ఈయనే తండ్రిలాగా కనిపిస్తూ ఉంటారు. కొత్త నిబంధనలోనేమో కుమారులాగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనమున్న కాలంలో పరిశుద్ధాత్మలా కనిపిస్తూ ఉంటారు. ఎందుకు కదా 3 సర్కిల్స్ వేసారంటే ఈ 3 ఒకటే దాంట్లో నేను వేయొచ్చు, అందులో మిస్టేక్ లేదండి, మీకే అర్థం కాదు. అందుకే విడదీసేయాల్సి వచ్చింది. మీరు వెనక్కి వేసుకున్నారనుకోండి, ఇక్కడే 4 సర్కిల్ వేయాలి. ఇదే మీకు అర్థం అవ్వాల్సిన విషయం, ఇంతకంటే ఏమీ లేదు. ఎందుకు ఇట్లా వేయాల్సి వచ్చిందంటే ఆయన తగ్గించుకున్న విధానాన్ని చూపిస్తూ ఉన్నారు అన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇలా వేయాల్సి వస్తుంది బ్రదర్ అంటే, నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నా బైబిల్ నేను ఎలా అర్థం చేసుకున్నానంటే ఇలా అర్థం చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మీరు ఇది ఎక్కడ చూసి ఉండరు. మీరు ఒకవేళ గూగుల్ చేసి ట్రినిటీ గాడ్ అని మీరు కొడితే ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కొంతమంది వాళ్ళ ప్రభు ఎలా అర్థమయ్యారో కొంతమంది దేవజనులు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కొద్దిమంది 3 సర్కిల్స్ వేసి ఇంటర్సెక్షన్ లాగా ఇచ్చి అలా కొద్దిమంది అర్థం చేసుకుంటారు. నాకు అవి అర్థం అవ్వాల, నాకు అవి అర్థం కాక నేను ఇలా వచ్చాను అనమాట. తాను తగ్గించుకున్న విధానాన్ని చూపెడుతూ ఉన్న తన తత్వాన్ని కూడా ఆయన ఒకరిగా చూపెట్టగలరు, ఇద్దరుగా చూపెట్టగలరు, ముగ్గురుగా చూపెట్టగలరు. అదే మనం బైబిల్ మొత్తం చూసుకుంటే అర్థమైపోతుంది. మనం అబ్రహాం గారి దగ్గరికి ముగ్గురుగా వచ్చారు, ఇలా మనిషి లాగా వచ్చి తింటున్నారు. అబ్రహాం గారు పెట్టింది కరెక్టే కదా. ఇద్దరు లోతు దగ్గరికి వెళ్ళారు. అంటే మనము బైబిల్లో దైవత్వాన్ని మనం అర్థం చేసుకునే ఒక టైంలో ఆయన ఒకరిలా కనిపిస్తున్నారా, ఇద్దరులా కనిపిస్తున్నారా, ముగ్గురులా కనిపిస్తున్నారా అనే ఒక విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి వీలైన ఒక డయాగ్రామ్ ని నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇదే అని నేను అనట్లా, ఇంతకంటే బెటర్ గా మీకు అర్థమైంది అనుకోండి. రేపు పొద్దున మీరు వచ్చి ఇక్కడ నిలబడి చెప్తారు, మీ యొక్క సైడ్ ఆఫ్ మీ అండర్స్టాండింగ్ నాకు చెప్తారు. నేను కూడా వినాలనుకుంటాను ఖచ్చితంగా. బైబిల్ అంతా చదివి ప్రభు దర్శనాలు ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు గ్యారంటీగా మీకు అర్థమవుతుంది. ప్రభు మనం గుర్తించిందే అందుకు. ఎవరికో ఒకరికి అర్థం చేయించి మిగతా వారికి అర్థం కాకుండా కుదరదు. అందరికీ అర్థమై ముందుకి నడిపించాలనేది ప్రభు ఆశ. ఇది మనం లాస్ట్ టైం చూసిందే. అయితే ఇక్కడ నేను కూడా అనుకున్నా, సాధారణ గురించి చదివేటప్పుడు సాధారణ గురించి ఏం డయాగ్రామ్ వేస్తున్నాండి, అసలు అది కష్టం. ఇదే అసలు నాకు విచిత్రంగా ఉన్నది. ఎంతమంది చెప్పినా నాకు అర్థం కాదు. చాలా సాధారణ గురించి కూడా ఏమి వేయగలమండి మనము అని అనుకుంటూ ఉన్నాక మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఐడియా ఇస్తారనమాట. ఎక్కడ అసలు ఆయన పోల్చుకుంటుంది ఎక్కడ? అసలు సాతాను వచ్చి నేనే ఒక దైవత్వాన్ని మహోన్నతునికి
మీదుగా నా సింహాసనాన్ని నేను వేసుకుంటానని ఆయన ఎవరితో పోల్చుకుంటున్నాడు. అది ఇంపార్టెంట్ మనకి. అయితే ఒకసారి మనము యెషయా 14:12-18 చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ యెషయా 14:12లో తేజో నక్షత్రమా, వేకువ చుక్క, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము వేసుకుందామని అనుకున్నారంట. మహోన్నతునితో సమానునిగా అనుకున్నారంట. చూడండి, సాతాను ఒక ప్రాబ్లం ఉన్నది. సాతాన్ని కూడా చాలా మంచిగా ప్రభువు సృజించారు కదండి. ఆయన ఒక వేకువ చుక్క, ఆయన ఒక తేజో నక్షత్రం అంట. ఆయనకున్న జ్ఞానము సౌందర్యము ఎవరికీ లేదంట. అది మనకు తెలుసు. ఏహెచ్కేలు మనకు చదివినప్పుడు అర్థమైపోతూ ఉంటుంది. యెషయాలో సాతాను గురించి ఉన్న కొన్ని విషయాలు అర్థమైపోతూ ఉంటుంది. అందుకే మనకి ఆయన క్రియలు మనకు అర్థం కావు. బండ మీద సర్పం జాడలా ఉంటుంది ఆయన క్రియలు. బండేమో క్రీస్తు, కానీ మనందరికీ తెలుసు బండేమో క్రీస్తు అయితే ఆ క్రీస్తు అనే బండ పైన సర్పం జాడున్నట్టుంటాడట. ఇది కూడా మన సంఘంలో ఈ బండనే క్రీస్తు పైన ఒక సంఘంగా మనం కట్టబడితే మనలో కూడా ఒక సర్పం జాడున్నది, వెళ్తుంది. టచ్ చేయకుండా అయితే వదలట్లా, మనలో కూడా వెళ్తూ ఉన్నది. దానికి అరికట్టుడికి అరికట్టినట్టుగా ఉన్నది, తీసుకున్నట్టుగా ఉన్నది, వెళ్తూ ఉంది. బండ మీదే సర్పం జాడంట. దానికి అరిపెట్టాలి మనం. ఇప్పుడు మనం ఇంతమంది సంఘంగా కూడుకున్నాం, మనం ఈ సర్పం జాడ ఎట్లెళ్తూ ఉందా బండ పైన కనిపించలే కదండి. అంత బాగానే ఉన్నవే. క్యాపిటల్ తీసుకున్నాం, నార్మల్స్ పొందాం, పాపక్షమాపణ నిమిత్తం లోపలికి వచ్చినాం, అంతా బాగానే ఉన్నాం. మాలో ఎక్కడుందండి సర్పం జాడ అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ తెలిసి తెలియని అదే ఆత్మీయ క్రియ. సాతాను కూడా ఇలాంటి ఒక శక్తి లేదు. ఈ పంట అనే సంఘంలో నుంచే టచ్ చేయనట్టుగా వెళ్తా ఉన్నాడు ఆయన కూడా. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఎందుకు ఇంత కష్టపడి సాటర్డే కూడా శనివారం కూడా ఇవన్నీ వింటున్నామంటే ఈ విషయాలు తెలుసుకోవడానికి. లోతైన విషయాలు అన్నమాట ఇవన్నీ. మన బైబిల్ ఒక్కొక్క బుక్ చదువుతున్నప్పుడు అర్థమైపోతుంది రేపు తర్వాత. అయితే ఆయన గుణగుణాలు మనం తెలుసుకున్నాం. ఆయన కూడా అత్యంత ప్రియుడుగానే దేవుడు సృజించాడు. ఇప్పుడు చూడండి, దేవుడు సృజించాడంటే ఆయన వాక్యం సృజించినట్టే ఏదైనా లెక్క. ఆయన వాక్యం లేకుండా ఆయన సృజిస్తారా? ఆయన తగ్గించుకున్న విధానమే వాక్యము. ఈ వాక్యము సృజించిందే ఏదైనా. మరి సాతాను సృజించింది ఎవరంటే ఇప్పుడు వాక్యమే దేవుడేగా. ఈయన సృజించాలి. ఈయన లేకుండా ఏ సృష్టం లేదు. ప్రభు క్లియర్గా చెప్తుంది ఏంటంటే సర్వ ప్రపంచములు ఈయన సృజింపబడ్డాయి. మన భూమి కూడా. అందుకే మనం ఆదికాండం 1వ అధ్యాయం చదువుతాం. మార్చ్ 1st వీక్లో మోస్ట్లీ చదువుతాం మనం. అది చదువుతున్నప్పుడు ఈ వాక్యమైన దేవుడే, ఆయన వాక్యే కదండి వచ్చి అంటుంటే అయిపోతుంది. సరే, మన భూమి మీద జరిగిన క్రియలు మాత్రం చెప్తున్నారు. ఎందుకు ముందే సాతాను గురించి చెప్తే మనం ఏమైపోతున్నాం? మనకి అర్థం కాని విషయాలు అవన్నీ. పరలోకంలో జరిగిన విషయాలు అవన్నీ. భూమి మీద జరిగిన విషయాలు మనకు అర్థం కావట్లేదు. పరలోకంలో జరిగిన విషయాలు చెప్తే అర్థమవుతాయండి మనకి? అర్థం కావు. ఎన్ని ఉపమానాలన్నా చెప్పండి, ఎన్ని వాక్యాలతో ఎత్తిపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చెప్పిన ఒక మనిషిగా వచ్చి చెప్పి సిలువలో మరణమైనా సరే మనకు అర్థం కాదు. అలాంటి అగోచరమైన విషయాలు, అలాంటి మర్మయుక్తంగా ప్రభువు పెట్టారనమాట. ఇంత ఈజీ కాదు. ఈ బాడీని, కాంప్లెక్స్ బాడీని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అందుకే ఈ వాక్యం అనేది కూడా సృష్టించారు యాక్చువల్గా సాతాను. సో సాతానికి పోటీ ఎవరైతే సృజించారో వాళ్ళకే పోటీ ఎంత ఉంటుంది. మన తత్వాన్ని మీరు ఆలోచించండి. కదా శాఖల్లో ఉన్నామనుకోండి, మన సృష్టికర్తకే మనకు తెలియకుండానే మన మనసు వినోదం అయిపోతూ ఉంటుంది. ఆయనే తిట్టేసుకుంటూ ఉంటాం. తెలీదు ఎందుకు తెలుసుకుంటారో అర్థం కాదు మనకి. ఆయనే తిట్టేసుకుంటాం, ఆయనకే దూరం వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన సృజించిన సాతానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈయన సృష్టించిన సృష్టిలో ఉన్న మనమని మనం అర్థం కావు. మనకి డైరెక్ట్ ఈయనతోటే లింక్ ఉందని మనకు అర్థం కాదు. ఎన్నో ఆటపోటులు పడి లేచి, లోకంలోకి వెళ్ళి పడి లేచి పాతగా మళ్ళీ నూతనపరచబడి చూడు ఎలా ఉంది మన పరిస్థితి. ఘోరాతి ఘోరంగా ఉంది. గుంటలో పడి మళ్ళీ లేచినట్టుగా ఇలాంటి స్థితిగతులు బట్టి మనం వెళ్తూ ఉంటాం. అందుకే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మరి ముఖ్యంగా అన్నిటికీ సృష్టికర్త దేవాది దేవుడే కాబట్టి, ఆయన ఉన్న పొజిషన్లో మనం వెళ్ళలేం కాబట్టి, ఆయన మనకు అర్థమయ్యే రీతిగా ఆయన వాక్యాన్ని కొద్దిగా శక్తిని కొద్దిగా తగ్గించుకొని వచ్చి ఇక్కడికి వచ్చి చూపిస్తాడు అనమాట. ఇక్కడ నేను సృష్టిస్తున్నా అంటే ఈయనలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉండదు, ఈయన దేవాది దేవుడే. అందుకే కదండి
యోహాను సువార్త 1:1-4 చదివితే వాక్యమే దేవుడే ఉన్నారని అంటా ఉన్నారు. ఎక్కడెక్కడ మీరు ఆయన దేవుడే ఉన్నారా? ఈ వాక్యం ఎవరంటే దేవుడే ఉన్నారు. తండ్రి ఎవరంటే దేవుడే ఉన్నారు. కుమారుడు ఎవరంటే దేవుడే ఉన్నారు. పరిశుద్ధాత్మ అంటే దేవుడే ఉన్నారు. అంటే ప్రతి చోట మనం యేసు అని ఒక మాట మాట్లాడుతున్నామంటే ఈ థర్డ్ డయాగ్రామ్ సెకండ్ టైం మాట్లాడుతున్నామంటే ఆయన ఎవరో కదా ఆయన వాక్యం అర్థం అవ్వాలి, ఆయన ఎవరో కదా దేవుడు అర్థం అవ్వాలి. చూడండి ఇలా సీక్వెన్స్ ఒక్క మాట ఈ బైబిల్లో నుంచి మనం ఒక మాట ఒక దైవత్వం పేరు మన నోట్లో వచ్చింది అంటే ఆయన డైరెక్ట్ గా దేవాదేవుడికి లింకప్ అయ్యి దేవుడే అయ్యున్నారు, ఆయన మీరు పిలుస్తున్నారని అర్థం అవ్వాలి. అందుకే ప్రభు కూడా అంటా ఉన్నారు కదండి, వ్యర్థంగా ఉచ్చరింపొద్దు నా పేరుని, ఇష్టం వచ్చినట్టు కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఏదయ్యా నా సంవత్సరంగా ఇక్కడ ఏమి చేయట్లేదు కార్యాలు. నిజమైన పెయిన్కి నిజమైన నీ స్థితికి నువ్వు ప్రభులో ఉన్న పరిచయకి ఆయన నామాన్ని వాడు, ఇష్టం వచ్చినట్టు వాడద్దు, అనవసరం అన్నెసెసరీ. మనకెందుకండి ప్రాబ్లమ్? ఆయన పేరు వాడమైన ప్రాబ్లంలా, ఆయన పేరు వాడి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఆయన నామం ఘనమైన ఉన్నతమైనది, సర్వశక్తుడు, ఆయన సర్వశక్తిమంతుడు కదండి. ఈయన సర్వోన్నతుడు, ఈయన మహోన్నతుడు. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చదివించిన దాంట్లో ఒక చిన్న మీనింగ్ మీకు చెప్తాను. అంటే మన సాతాన్ని సృష్టించింది ఒక వాక్యమైన దేవుడా? ఓకే, ఇది అర్థమవుతుంది. అంటే ఏంటిదండి, ఎవరితో పోటీ అంటే ఆయనకి ఇక్కడ సాతాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఈ 9 సంవత్సరాల నా యొక్క స్టడీలో నేను కనిపెట్టిన వన్ ఆఫ్ ది మోస్ట్ డయాగ్రామాటిక్గా నేను కనిపెట్టిన ఒక విషయం, నాకు నేనుగానే ఎక్కడ కాపీ కొట్టకుండా ప్రభువే నాకు ఇచ్చిన థాట్ ప్రాసెస్ ద్వారా నేను కనిపెట్టిన విషయం. దీనికి ప్రభు ఏంటి నేను అతిశయపడుతున్నాను. ఏదైనా గొప్ప విషయం కాదు, మీరు ఎన్నో విషయాలు కనిపెడతారు రేపు పొద్దున. జస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఐడియా ఇవ్వాలి. మనం బైబిల్లో ఒక విషయం చదువుతున్నామంటే అది ఎక్కడ పిన్ పాయింట్ చేసి చదువుతున్నాం అనేది అర్థం అవ్వాలి మనకి. అందుకే ఈ స్టడీస్ అన్ని. లేకపోతే మనము ఏదో వినేసి వెళ్ళిపోవచ్చండి ముందుకి, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే ప్రతి ఒక్కరిని ఎందుకు ప్రభు లేపుతారో మనకు అర్థం కాదు. ప్రతి ఒక్కరిని లేపి ప్రభు వాళ్ళ యొక్క దృక్పథాన్ని, వాళ్ళ మైండ్ సెట్ ని మనకు చూపిస్తారు మన సంఘంలో కూడా. సో సాతాను ఎవరికంటే దీపుతున్నది వాక్యానికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన లేస్తా ఉంది ఎవరి మీద కంటే వాక్యమైన దేవుడి మీద. ఇక్కడ లెగలేడు, అసలు ఆయన తెలియదు ఆ విషయం. అసలు ఇక్కడ ఒక పవర్ ఉంది, ఈ పవర్ ఏంటిదనేది పాపం ఆయనకి తెలియదు. ఇప్పుడు మనకు కూడా అంతే కదండి, మనకే తెలియదు విషయం. అసలు మనం ఎవరి మీద వేస్తామనేది మనకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ప్రాబ్లం ఉండదు మనకి. సాతాను అంతే వేస్తుంది ఈయన మీదకి. అందుకే ఒక 2 విషయాలు నేను రాద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బైబిల్లో మీరు ఎక్కడ సర్వోన్నతుడు అని మీరు చదువుతున్నా అది దేవతి దేవుడిని లెక్క. ఈయన సర్వోన్నతుడు. ఈ వాక్యం ఎవరంటే మహోన్నతుడు. ఇవి 2 మాటలు చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్ టైం చెప్దామనుకున్నా కానీ మనకి టైం కానీ నేను చెప్పలేదు. కానీ తండ్రి ఎప్పుడు కూడా సర్వోన్నతుడే, కుమారుడు ఎప్పుడు కూడా మహోన్నతుడు. ఇది దానియేలు 7వ గ్రంథంలో, దానియేలు 7వ అధ్యాయంలో కూడా మాట ఉంది. మన తర్వాత చూద్దాం అవన్నీ. అయితే తండ్రి ఎప్పుడు సర్వోన్నతుడు. అంటే ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఎప్పుడు సర్వోన్నతుడు, సెకండ్ సర్కిల్ ఎప్పుడు మహోన్నతుడు. ఒకవేళ కిందకు చూసాం అనుకోండి, తండ్రి ఎప్పుడు సర్వోన్నతుడు, కుమారుడు అని యేసయ్య ఎప్పుడు కూడా మహోన్నతుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక థర్డ్ పర్సనాలిటీ పరిశుద్ధాత్మ. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆయన పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన పని పరిపూర్ణత ఇవ్వడం ఆయన పని, సంపూర్ణత ఇవ్వడం ఆయన పని. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో అయితే ఇప్పుడు ఈ వచనం చూద్దాం ఒకసారి. ఇందాక నేను చదివించిన వచనం చూడండి. యెషయా 14లో మహోన్నతునితో సమానునిగా. ఒకసారి చదవండి ఒక్క మాట. చాలండి. ఎవరితో నేను సమానంగా చేసుకుంటాను అనుకుంటా? మహోన్నతునితో. చూడండి, సాతాను ఎవరు? ఈయన సృష్టించిన అతనే, దేవదూతే. సృష్టించింది ఎవరు? వాక్యమైన దేవుడు. అసలు వాక్యాన్ని వెలువడపరచకుండా ప్రభు ఎవరిని సృజించాలి? ఆయన సృజించేదే ఆయన వాక్యంతో. అందుకే కదండి ప్రభువు మాట్లాడితే ఆయన సృష్టం మొత్తం వింటుంది. ఎందుకు? ఆయన సృజించారు కాబట్టి. ఇప్పుడు మనకు కూడా అంతే కదా, మన మాటతో చేసిన విషయాలే మనకి కంట్రోల్ ఉంటుంది, మన శక్తి ఉంటుంది దాని మీద. మనమేమి చేయకుండా మన మాటలు లేవనుకోండి, మనకేం కంట్రోల్ ఉంటుంది. మన మాట అసలు మన మాటలు లేవనుకోండి, నువ్వేమీ చేయలేదు, ఎప్పుడు నువ్వేం మాట్లాడు
విషయాలు ఏం తెలుస్తాయి అసలు అవతలకి? ఏమీ తెలియదు. నువ్వు ఎప్పుడు అసలు ఒక మాట అన్నదే లేదు, తగ్గిందే లేదు, హెచ్చిందే లేదు, ముందుకు అడిగేసింది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు కాముకున్నాం మనం, ఎట్లా అర్థమవుతుంది మనకి? అలానే ప్రభువు కూడా ఆయన కాముకున్నంతసేపు ఆయన విషయాలు ఎవరికి అర్థం కావు. ఆయన ఆత్మ ఆయనలో ఉన్న మర్మాలన్నింటినీ కూడా వెలికి తీస్తూ ఉంటుందండి ఆయన ఆత్మ. ఇప్పుడు మనం కూడా ఈరోజు రాత్రి ప్రార్థన చేసుకొని ఒకవేళ ప్రభు ఆత్మ మనకి ఏం చెప్పాలనుకుంటుంది అనేది మనం ఎక్కడ ఎవరికి ఈ నామాల్లో ఏ నామాన్ని మనం ప్రార్థన చేసినా సరే ఈ ప్రభు విని ఓహో ఈ సహోదరికి ఇది కావాలా, ఈ జ్ఞానాన్ని ఇస్తాను, ఈ సహోదరుడికి ఇది కావాలి, ఈ జ్ఞానాన్ని ఇస్తానని ఈ ప్రభు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి ఏం చేస్తారు? ఈయన రాలేరు కాబట్టి వాక్యాన్ని పంపించాం. రాజకన్నా 15వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుంది? అబ్రహాంకి దర్శనంలో ఆయనకి వినిపించిన యెహోవా వాక్కు అని ఉంటుంది. అంతే కదా? అంటే ఎవరు? అదే ఉందండి 15:1. ఆదికాండం 15:1. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామును దర్శనమై వచ్చి. చాలండి, యెహోవా వాక్యం. ఈ వాక్యానికి మన పేరు అదే మనం కూడా చూసాం. యెహోవా దేవుడు వచ్చి ఉన్నవాళ్ళు అనువాళ్ళను పంపించిన అని చెప్పి మోషేకి చెప్తా ఉంటే, ప్రభా నీ పేరు చెప్పకపోతే కుదరదు ప్రభా అంటే, ఈ వాక్యానికి పేరే యెహోవా అని చెప్తున్నారు ప్రభు. అందుకే ఈ యెహోవా వాక్యం వచ్చి అబ్రహాం గారికి అనిపించాడు. యెహోవా ఇది తరతరములకు జ్ఞాపకార్థం నామం. ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం యెహోవా గురించి? యెహోవా అనే పేరు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరైనా యెహోవాకు ప్రార్థన చేశారంటే మనం ఏసైకి చేస్తాము. యెహోవా అనే మాట కూడా మన నోటి నుంచి రాదు. అని ప్రభు అంటే ఉన్నాడు ఉంది. నువ్వు తండ్రి నుంచి పొందుకోవాలి అనుకుంటే నువ్వు యెహోవా దేవుని ఈ నామాన్ని ప్రార్థన చేయొచ్చు. ఇది తరతరములకి జ్ఞాపకార్థ నామం, ప్రార్థన చేయి. కానీ అన్నిటికంటే పైన ఏసయ్య. అందుకే ఏసైని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. కానీ దైవత్వంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి నామము కూడా ఆయనే అయి ఉన్నారు. ఆయన నువ్వు ఏ నామంతో కూడా పిలువు. ఎందుకు యెహోవాను పిలుస్తున్నావు అంటే నీకు అర్థమైన విషయాలన్నీ ఇక్కడ అర్థమవుతున్నాయి అన్నమాట. ఒక పాత నిబంధన విషయాలన్నీ అక్కడ ప్రభు బతికిన మాట్లాడి నీకు అర్థమవుతా ఉంటాయి. పదలోకంలో జరిగిన విషయాలన్నీ నీకు అర్థమవుతా ఉంటాయి. కొన్ని విషయాలు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి తెలవకుండా ముందుకు వెళ్ళలేము. మనం యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోలేము యెహోవా దేవుని తెలియకపోతే. తండ్రి తెలియకపోతే కుమారుడిని పట్టుకుంటాం. కుమారుడు తెచ్చుకుంటే తండ్రి గురించి తెలియక తప్పదు. మీరు ఎవరినన్నా అడగండి, కుమారుడు గురించి నీ గురించి చెప్పాయంటే కొన్ని విషయాలు చెప్తాడు. తర్వాత కుమారుడు ఎవరి గురించి చెప్తారంటే నాకంటే నాకు గ్రేట్ ఫాదర్ ఉన్నాడు ఆయన గురించి చెప్తాడు. ఎప్పుడైనా సరే ఫాదర్ కూడా ఏం చేస్తారు? కుమారుడిని తెచ్చి ఇదిగో నా కుమారుడు నా పనులు ఇంతవరకు చేశారు, నా కుమారుడు కూడా కొన్ని పనులు ఉన్నాయి ఆయనకి, ఆయన చేసుకుంటాడు ముందుకెళ్ళి ఆయన పేరు చెప్తాను. తండ్రి కుమారుడు యొక్క రిలేషన్షిప్ అది, వాటిని మనం తీయలేము. కానీ ఆయన ఒక దేవుడు కాబట్టి ఎక్కడ మనకి ఏకత్వం ఏంటంటే ఆయన ఒక దేవుడు కాబట్టి ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆయనలోనే ఉన్నాయి కాబట్టి ఆయననే ఎప్పటికప్పుడు అలా చేసుకుని ముందుకెళ్తున్నారు అనమాట. ఆయన దైవత్వాన్ని మార్చుకుంటూ ఉన్నప్పుడు చెప్పారు. దేవుడు ఎప్పుడు కూడా స్ప్లిట్ అవుతూ ఉంటారు, అంటే ఒకరినే ముగ్గురుగా అవుతారు. ఆన్ ది స్పాట్ ప్రభు మనం అబ్రహాం గారు లాంటి ఒక యోగ్యత కలిగి ఉంటే మన ముందు ముగ్గురుగా స్ప్లిట్ అవుతారు. ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాట్ స్విచ్ అవ్వగలరు. అంటే ఏంటంటే మన ముందుకు యెహోవా రాగలరు, యెహోవా దూతగా మనతో మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు నిర్గమ 3లో కూడా ఒకసారి చూస్తే మోషేని పిలిచింది యెహోవా దూత మొదలో నుంచి, యెహోవా కనిపించింది. కానీ మోషే అక్కడి నుంచి వస్తాడని చెప్పి యెహోవా చూశారంట. అంటే అక్కడ ఎవరెవరు ఉన్నాడంటే అక్కడ ఆయన ముగ్గురుగా ఉన్నాడు. ఆయన కానీ ముగ్గురుగా అక్కడ చూపెట్టట్లేదు. ఆయన ఏం చేస్తారంటే స్విచ్ చేసేసుకుంటారు ఆయన రోల్స్. అంటే ఈయనకి కుమారుడు తెలియాలి, ఈయనకి తండ్రి తెలియాలి. ఎందుకంటే ఈయన గరుడు కాబట్టి, ఆయన ధన్యుడు కాబట్టి. మోషే మన పరిస్థితి అంతే అండి. ఎవరిలాగో కనిపించవచ్చు, మనం మాట్లాడే లోపల ఓహో నా విషయం మీకు అర్థమైంది బట్టి నేను వేరేలా కనిపించాలి అని మారిపోతూ ఉంటారు. తండ్రి రావచ్చు, కుమారుడిని వెంటనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓహో వీళ్ళిద్దరు అర్థమైనా పరిశుద్ధాత్మని మనలోకి రప్పిస్తారు అన్నమాట. ఇది ఇంత లోతైన ఒక తత్వాన్ని ప్రభు కలిగి ఉన్నారు. అంత ఈజీ కాదండి ప్రభు అర్థం అవుతారు. సరే, మనం ఈ ఫాదర్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మొహం ఈయన చేసిన ఒకటే ఒక ప్రాబ్లం, సౌందర్యవంతుడే, జ్ఞానవంతుడే. ఏదైనా వనంలో అంట ఒక చెట్టుతో పోలిస్తే ఈ చెట్టును చూసి మిగతా చెట్లన్నీ కూడా అసూయపడ్డాయంట. అలా ఉన్నాడంట ఆయన. ఆయన కొమ్మలు, ఆయన ఆకులు, ఆయన ఫలాలు చూస్తే మతిపోతుందంట. ఏదైనా వనంలో ఆ మంచి చెట్ల తెలుగు నుంచి వృక్ష ఫలాలు ఒక రకంగా మనం ఆలోచిస్తే ఆయనే మతిపోతుందంట. మరి మిగతా చెట్లన్నీ కూడా
అసూయ పడుతున్నాయంట. ఎప్పుడున్నాయి కొమ్మలు ఎంత విస్తారంగా ఉన్నాయి, ఇన్ని ఫలాలు ఉన్నాయంట అసలు. ఒక చోటు ఉంటుంది, అది కూడా మనం చూస్తాం. అయితే ఈయనేం చేశాడంటే తన సొగసుని చూసుకొని, తన సౌందర్యాన్ని, తనకి ఇచ్చిన జ్ఞానాన్ని చూసుకొని మహోన్నతుడితోనే సమానంగా ఎంచుకున్నాడు. ఇది నా ప్రాబ్లం. ఆయన సమస్య ఏంటంటే ఎవరైతే సృష్టించారో సృష్టికర్తతోటి సమానంగా ఎంచుకుంటాం. మనం కూడా అప్పుడప్పుడు రెచ్చిపోతాం, మనం కూడా కదండి. అంటే ఈ మాట అనకూడదేమో కానీ అప్పుడప్పుడు మన సృష్టికర్తతోటే సమానం అనుకుంటాం, మన తండ్రితోటే సమానం అనుకుంటాం, మన తల్లితోటే సమానం అనుకుంటాం, మనకున్న అన్నతోటే సమానం అనుకుంటాం. చూడండి, ఇక్కడే మన కళ్ళ ముందున్న మనుషులతో మనం ఆలోచిస్తే మనము మన కళ్ళెదురుగా అప్పుడప్పుడే కనిపించే ప్రభువుని మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. ఆయనతో సమానంగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఒక్కసారి ఒక దర్శనం రాగానే ఎటువో అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఆయనలోనే నడవడం అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థమవుతూ ఉంటుంది. సాతాను కూడా అంతే, రోజు చూస్తూ ఉంటాడు. ఆయన నిజ విషయాలు ఏమంటే అంటే నేను చేయగలను, ఎందుకంటే కొంచెం శక్తి ఇచ్చారు ప్రభు సాతాను కూడా, మనకి ఇచ్చారు శక్తి. అందుకే దానివల్ల మనం ఇవన్నీ చేస్తున్నాం కార్యాలు. ఆయన కూడా ఏమనుకుంటారంటే ఏముంది అంత నాతో బాగానే మాట్లాడుతూ ఉంటారు, హ్యాపీగా ఉండే లైఫ్, ఈయన చేసేదే అనుకుంటే నేను అదే చేయగలను అనుకున్నాడు ఆయన కూడా. నా సింహాసనం కూడా ఈయన సింహాసనం కంటే ఎత్తుగా, ఈయన సింహాసనం ఈయన చేసిన నక్షత్రాల కంటే ఎక్కువగా, ఎందుకంటే ఆయన వేగు చుక్క కదా, ఆయన కూడా ఒక తేజ నక్షత్రం కదా, పెద్దగా చేసుకుందామని ఆయన డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు వచ్చిందండి టగ్ ఆఫ్ వార్. ప్రభు వాక్యమైన దేవుడు తలుచుకుంటే సాతాన్ని తన ఎట్లయితే తన నోటి ఊపిరి కలగజేసిందో ఆయన్ని, ఆ నోటి ఊపిరితోటే మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో సాతాన్ని బతికుండగానే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు ప్రభు. అది ఎండ్, మనకి తెలిసిన ఎండ్ అది. కానీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉంది. మనకి తెలుసు అగ్నిగుండంలో వేస్తారని సాతాన్ని తన అనుచరులు కానీ. కానీ ప్రభు ఏం చేస్తారంటే ఈ సాతాన్నే, ఏదైతే నాకు ఎదురు తిరిగిన సాతాన్ని దాన్ని వాడుకొని ఈ మనుషులు ఉన్నారు కదా కింద భూమి మీద మనమంతా సృష్టించారు కదా ప్రభు, ఇక్కడ ఉన్న మనుషులంతా ఆ టైంలో కూడా ఇప్పుడు వీళ్ళ కోసం ప్రభు ఆయన ఎప్పుడో తీసేసే మనం అనుకుంటాం కదా క్వశ్చన్, ఆయన ఎందుకంటే సృష్టించాలి, ఆయన ఎందుకంటే ఏదైనా మనలో పెట్టాలి, ఇవన్నీ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ కోసం, వీళ్ళలో ఉన్న శరీర బలహీనతని, వీళ్ళలో ఉన్న ఆత్మ బలీయంగా అవ్వడానికి సాధించారు. ఇదే క్వశ్చన్. ఎవరికైనా మనం ఆన్సర్ ఇవ్వాలంటే ఇదే ఆన్సర్ మనకి. ఆయన ఎందుకున్నారంటే నువ్వు ఈయన ఎక్కువ తెలుసుకోవాలి కాబట్టి. నువ్వెందుకు నువ్వు భూమి మీద అంటే నీ శరీరాన్ని నువ్వు ఓడించాలి కాబట్టి, శరీరాన్ని కూడా నీ ఆత్మతో పట్టుకెళ్ళాలి కాబట్టి. ఈ రెండు విషయాలు బట్టే మనం ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. యోగు దగ్గర, ఎందుకంటే మనం అందరికీ తెలుసు కాబట్టి, యోగు 1వ అధ్యాయం 6-10 మనం చూస్తే అక్కడ మనకు తెలుసు దేవదూతలన్నీ కూడా యెహోవా సన్నిధిన వాళ్ళంతా వచ్చి ఉండాల్సిన ఒక దినం వచ్చింది కదండి. అయితే ఇప్పుడు చూడండి, మీరు మ్యాక్సిమం వీడియో చూడండి. ఎవరి దగ్గర కంటే యెహోవా దగ్గర అపవాదితో పాటు దూతలంతా కూడా ఈయన ముందు కలిసి వచ్చే ఒక రోజు మాట వింటుంది. సాతాను కూడా వింటుందంటే వినలేని ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవాది దేవుడు ఏం జరిగింది వాక్యం ఎవరంటే దేవుడు అని చెప్పి ఆయనకి తెలుసు, తన సృష్టికర్త ఈయన ఆయనకి తెలుసు. వినక తప్పదు. వినలేదనుకోండి వెంటనే అప్పుడే అగ్నిగుండంలో వేస్తారు కాబట్టి వింటుంది. అది కూడా వస్తుంది, వింటుంది. విని ఏమంటుందో కొన్ని విషయాలు మనం చూస్తే ఇక్కడ ఒకసారి 6వ వచనం చూడండి. ఒకసారి ఓకే, 8వ వచనం చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించుతివా? చాలండి. యెహోవా దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ యోబు అని కథను అడుగుతున్నారు అన్నమాట. సాధారణ వచ్చిన ముందు నిలబడితే యోబు గురించి ఆలోచించిన వాడు కావాలి. ఎందుకంటే యెహోవా దేవుడు టెస్ట్ చేయాలనుకుంటుంది మన కింద. ఇప్పుడు ఒక్కొక్కరి పేరు యోబు ప్లేస్ లో పెట్టుకుంటే సంజీవ్ గురించి ఆలోచించావా, లేదా అసిస్టెంట్ గురించి ఆలోచించావా, ఈ బ్రదర్ గురించి ఆలోచించావా అని యెహోవా దేవుడు అపవాదిని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏ పేరు పెట్టుకొని వచ్చింది? సాధారణ అపవాదం వచ్చిందట.
ఎందుకు? అపవాది ఎప్పుడు కూడా అపవాదులు వేస్తూ ఉంటుంది, అంతే కదా. సహోదరుల మీద రాత్రి పగళ్ళు మన మీద అపవాదులు వేయడానికే సాతానుకు ఉన్న ఇంకొక పేరు ఏంటంటే అపవాదం. ఎందుకంటే సాతాను ఉన్నది చోట అపవాదం ఉన్నది. ఎందుకంటే సాతానులో ఉన్న వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏంటంటే అపవాదులు వేయాలి. అందుకే మరి బైబిల్లో మీరు ఎక్కడంటే అక్కడ చూస్తే అపవాది అని ఉంటుంది, కింద ఫుడ్ నోట్లో సాతాను ఉంటుంది కదండి. చాలా చోట్ల మీరు చూసే ఉంటారు బైబిల్ చదివేది. సో ఇలా జరుగుతుంది. ప్రభువుకి సాతానికి మధ్య సంభాషణలో ఒక మనిషి గెలవాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా మనమంతా మనుషులే కాబట్టి మనం గెలవాలి. అంటే మనకి ఎవరో తెలియాలి, సాధన చేస్తే కుతంత్రం తెలియాలి. అంటే యోగం చేసిన విషయాలు మనకి జరగట్లేదు కదండి. మన ఇంటికి వెళ్ళిపోవాలి, ప్రభు చేతికి వెళ్ళిపోతే, లేకపోతే మనకున్న వస్త్రాలు అన్నీ పోయి కురుకులు మన మీదకి వస్తాయి, ఉన్న శరీరం మీదకి. అలా ఉంటే ఏమిటండి లైఫ్? అంత ఘోరంగా లేదు మన పరిస్థితి. ఎందుకు లేదో నేను చెప్తాను. ఆ టైంలో మాత్రం ఆయన చాలా బాధలు పడ్డారు, కానీ మళ్ళీ ఈయన దిక్కే చూశాడు కాబట్టి. అందుకే యోగుల గురించి ఒక మాట ఉంటుంది, ఆయన యథార్థవంతుడంట. యథార్థత అనేది దేవుని యొక్క గొప్ప క్వాలిటీ అండి. ఇక్కడ ఉంటుంది యథార్థత. మీరు అనుకుంటూ ఉంటారు, ఎవరిని అడిగితే మీరు నిజమే చెప్తున్నారంటే నేను యథార్థంగానే చెప్తున్నా అంటారు. యథార్థం అంటే ఏంటి తెలుసా అండి? ఇక్కడ ఉండే క్వాలిటీ యథార్థత. అంటే మీరు చెప్పే నిజం కానీ మీరు చెప్పే సత్యానికి మించి ఉంటుంది యథార్థత. దాన్ని మార్చలేము. ప్రభు గురించి మాట్లాడుతున్నట్టు లెక్క మీరు. మనం అందరం యథార్థంగా మాట్లాడుతున్నాం అంటే ప్రభువే యథార్థవంతుడు కాబట్టి ఆయన గురించే మాట్లాడుతున్న ఒక తత్వం. ఇది ఇంపార్టెంట్ మనం. సో యోగు, అందుకే యోగుని ఎప్పుడు కూడా యెహోవా దేవుడు ఎలా ఉన్నాడు, నేను నా యోగు యథార్థవంతుడు అంటున్నారు. అంటే యోగుకి ఎప్పుడు కూడా దేవుని యొక్క క్వాలిటీస్ నే తీసుకున్నారు యోగు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఒకసారి 9వ వచనం చూడండి. చాలా. సో వాళ్ళిద్దరు కావాల్సి మనము ఆ యొక్క సంభాషణ మొత్తం చూడంగానే మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఒక విషయం ఏంటంటే అండి, యెహోవా దేవుడు, వాక్యమైన దేవుడే యెహోవాగా పిలువబడి ఆయన ముందుకి సాతాను తన దూతలు, దేవుడి దూతలు కూడా ఉన్నారు. అందరూ వచ్చి తటస్థించిన ఒక రోజున మన మీదకి ప్రభు ఎలాంటి టెస్టులు పంపిస్తున్నారు. సాతాన్ని పంపించాలి, మనకున్న శరీర బలహీనతను టెస్ట్ చేయాలి. రెండు జరగాలి. అది ఆదాం నుంచి జరుగుతుంది. యోగుకే జరిగింది కదా, ఆదాంకే జరిగింది, అమ్మకే జరిగింది. సో ఇలాంటి పొజిషన్ లో మనం ఎవరిని పడతాం. ఎందుకంటే ఇప్పుడు యోగు లాంటి యథార్థవంతులం కారణం ఎందుకంటే ప్రభు తెలియదు మనకు ఎవరో. ఇప్పుడు తెలుసుకోబోతాం, పడతాం, పడి లేస్తాం. లేచినప్పుడు ఆ యథార్థతని గ్రహిస్తాం, ఇంకా మళ్ళీ పడం. రెండోసారి పడకూడదండి ఎప్పుడు కూడా. రెండోసారి పడితే వాడిని మారు మనసు పొందేటట్టుగా నూతన పరచడం అసాధ్యం అంట. అది కూడా ఆలోచించాలి. సో ప్రభువుని ఒకసారి రుచి చూచి ఆయన దివ్యవాక్యాన్ని పొందుకొని కదండి సెకండ్ టైం పడితే ఇంకా అసాధ్యం. అందుకే మనం రెండోసారి పడకుండా ఫస్ట్ టైం ఎట్లా లోపల పడి రక్షింపబడ్డాం కాబట్టి రెండోసారి పడకూడదండి. పడితే ఇక లైఫ్ ఎలా ఉంటుందో పడుకోడికి తెలుసు. అందుకే మనం ఎప్పుడు కూడా యోగ ఎప్పుడు పడలా. ఆయన అసలు నోటి మాటతో కూడా ఆపం చేయలేదు. ఎలా ఉన్నాం మనమైతే టపటపడటంగా నేర్చుకోవాలి. ఎన్ని మాటలు నేర్చుకోవాలి బాధలతో. ఆయన నోటి మాటతో కూడా వాళ్ళ వైఫ్ ఎన్ని మాట్లాడినా వాళ్ళ భార్య ఏమీ లేదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అంట. ఇది ఆయన తెలిసిన యథార్థత. మనమైతే కొన్ని మన భర్త మాట్లాడినామో మన వైఫ్ చెప్పిన మాట్లాడినామో అక్కడే పడిపోయి ఉంటాం. 10 సంవత్సరాలు పడుతుంది తర్వాత మెలుకునే లోపల అలా అవుతుంది. సో అందుకే ముందే గ్రహించి గీతలు కొట్టేయాలి. ఎవరి రోజు వాళ్ళకి గీతలు కొట్టేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ విషయానికి వెళ్తాయండి. సాతాను కూడా ఏం చేస్తాడంటే తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. ఈయన మన ముందు ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ లో నేను మీకు చెప్పబోతున్నాను. అది 2 కొరింథీ 11:14 ఉంటుంది. తానే వెలుగుదూత వేషము వేసుకున్నారు. తర్వాత ఇందాక కూడా చెప్పాను నేను, AHK 28:11 ఆయనకి పూర్ణ జ్ఞానం ఉందంట,
ఆయనకి సంపూర్ణ సౌందర్యం ఉందంట. దేవుని తోటలు ఏదెనిలో ఉంచబడ్డాడంట. ఎలా ఉంది? పూర్ణ జ్ఞానం. ఎవరికైనా జ్ఞానం ఉన్నట్లు ప్రభు మనుషులు ఎవరికైనా చెప్పారంటే ఎవరికైనా సాతాను చెప్తున్నారు పూర్ణ జ్ఞానం అంటే ఎంత జ్ఞానం ఉంటుందైనా అసలు ఊహకు అతీతం. మనకి ఎలాంటి జ్ఞానంతో మనం ముందుకు వచ్చి నిలబడుతుంది అసలు అగోచరం కనిపెట్టలేదు మనం గ్యారంటీ. అన్లెస్ ప్రభు యొక్క వాక్యం మనకి తోడు ఉండేది, ప్రభు జ్ఞానం ఉంటే తప్ప. సంపూర్ణ సౌందర్యం అంటే అంతకంటే బ్యూటిఫుల్ ఎవరు ఉండరు. సంపూర్ణత, కంప్లీట్ ఫుల్నెస్ అంట. ఇక అంతకంటే అందమైన వాడు లేడు. చూడండి ఎలా ఉంది. మనకున్న కొంచెం అందానికి మనం వెళ్ళేది. సో అందుకే ఎప్పుడు కూడా మనము చాలా చోట్ల ప్రభు అంటారు అందం మోసకరమని అవి చాలా మాట్లాడతారు. కానీ మనలో ఒకవేళ ఎలాంటి అందం ఉన్నా అది ప్రభువులో ఉపయోగపడితే అది చాలా మంచిది. ఎందుకంటే ఈ అందం ఉపయోగపడాల వాక్యం. ఆ అందం ఎలాంటి దానికి ఉపయోగపడిందంటే ఆ అందాన్ని ఉపయోగించుకొని ప్రభు మనలో మనుషుల్ని మార్చుకొని లాస్ట్గా అందాన్ని అగ్నిగుండంలో వేస్తాం. ఇదండి మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ మనకి. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనం అసలు ఆయన కూడా మరి ఈయనే కాపీ చేస్తాం కదండి. ఇప్పుడు మనకునంటే మన సృష్టికర్తగా కాపీ చేసేస్తున్నాం. ఏసే ఎట్లున్నారో అక్కడే ఉందాం అనుకుంటాం. మనం కూడా ట్రై చేస్తాం. అది ఒక సాధారణంగా యాక్టింగ్ చేస్తూ ఉంటాం. మనమేమో నిజంగా ట్రై చేస్తున్నాం. సాధారణ ఏం చేస్తే యాక్టింగ్ చేస్తూ ఉంటాయి. ప్రభు గారు నేను ఉంటాను. ఎందుకంటే ప్రభువుకి రావాల్సిన ఘనత నాకు రావాలి కదా. ప్రభు వేసుకున్న సింహాసనం నేను వేసుకోవాలి కదా. ప్రభుకి మొక్కినట్లే నాకు మొక్కాలి కదా. ఇది ఇప్పుడు మనం అనుకుంటున్న విషయాలన్నీ ఇవే అన్నమాట. ఎందుకు సాధారణంలో ఉంటే యాక్టింగ్ అవుతుంది, దేవునిలో ఉంటే అది ప్రభువుని చూసి ఆ మాదిరిని చూసి నేర్చుకునే తత్వం అవుతుంది అనమాట. ఈ రెండే అండి మీనింగ్. ఎందుకంటే ఈ కనిపించలేదు కదా. వాడు యాక్టింగ్ చేస్తాడా, వాడు ప్రభులో ఉన్నాడన్నది ఎట్లా కనిపిస్తాడు? బండం మీద సర్పం చేయాలన్నమాట. అది అర్థం కాదు అసలు మనకి. ఇది అర్థం చేసుకోవడానికి ప్రభు మనకి జ్ఞానాన్ని ఇచ్చింది. ఇక్కడ కూర్చోబెట్టి బట్టపై చేసిందే ఆ జ్ఞానవంతులైన ఆ వాక్యం. ఇవి బట్టపై కావాలి ఖచ్చితంగా మనకు. సో ఆయన ఈయనను చూసే కాపీ కొడతాడు కాబట్టి మరి ఈయన ఏమైందంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కదా. నా సాతాను కూడా ఏదో జరుగుతున్నారు కదా ఇక్కడ. ఆయన కూడా ఈయన కాపీ చేశారు కాబట్టి ఈయన కార్యాలు ఎలా ఉన్నాయో మొత్తానికి వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయనకు అంత జ్ఞానం లేదు కానీ ఆయనలో కూడా ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని బట్టి ఆయన కూడా ఈయనంత త్రిత్వరూపి అయిన జ్ఞానం లేదు కానీ ఆయన కూడా ఆ యొక్క త్రిత్వ కార్యాలు చేయడానికి ట్రై చేస్తున్నాడు. సాతాను కూడా మన ఎంత ఇది గుర్తుపట్టారు. సో సాతాను కూడా ఏమయ్యారంటే అండి ఇక్కడ కూడా 3 డయాగ్రామ్స్ చేసుకున్నాం. 1 2 3. మోస్ట్ ఇంపార్టెంట్ అండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు చెప్తేనే మనకి కళ్ళు బయటగా ఉంటాయి. అసలు అర్థం కాదు. బాబు ఏంది అన్నా సరే ఏదో ఒక దేవుడు పిలుచుకుంటే జరగదు. ఏంటంటే ఇదంతా మనకి ఈ దైవంతో నాకు అర్థం కావట్లేదండి. ఏసం పిలుచుకుంటారండి అని అనుకుంటూ ఉంటాం మనం. సరే నో ప్రాబ్లం అవన్నీ. కానీ నువ్వు దేవుని సంపూర్ణమైన జ్ఞానం ఆయనకు ఉందంట. సాతాను మనకు ఉండకూడదు అంటే ఆయన ఏమైందో మనకు అర్థం కాకూడదా? ఇక్కడే ఉంటాం మనం ఎప్పుడు కూడా లైఫ్లో. ఇదే అర్థమయ్యి అర్థం అవ్వనట్టు, ప్రభుని పిలిచి పిలవనట్టు, అసలు ఎవరిని అడుగుతున్నావు మనకే అర్థం కానట్టు, ఎవరిని ప్రార్థన చేస్తున్నామో మనకే తెలియనట్టు. ఎందుకంటే ఇవన్నీ బతుకున్నామా మార్మన్స్ పొందుతాం. మార్మన్స్ పొందుతున్నామంటే పై నుండి జ్ఞానాన్ని సంపాదించుకోవడం. కొత్త జన్మించాలంటే ఏంటి అర్థం? పై నుండి జ్ఞానం ఫ్లో ఉండదు మనకి. ఆ జ్ఞానం మృదువైందంట, సులువైందంట, ఈజీగా అర్థమవుతుందంట, లోపడుతుందంట. చూడండి ఎలా ఉన్నాయో క్వాలిటీస్ అండి ఇవన్నీ జ్ఞానం యొక్క క్వాలిటీస్. వీటిని తీసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప మాకు చాలండి మేము ఇంతకంటే ఏమి ఇంకా చేయలేమన్నట్టు యేసుక్రీస్తుగా భూమి మీద వచ్చి సిగ్గుందండి మేము కూడా. ఆయన కలిగిన సమానమైన సారూప్యతే. మన బైబిల్ స్టడీలో ఉన్న ఒకటే ఒక థీమ్ ఏంటిదంటే దేవుని కుమారుడు భూమి మీదకి రావాల్సిన అవసరం మనమే అడిగాం కాబట్టి. దేవదేవుడు అయితే రమ్మనండి, మనుషుల్లో ఉండి చూడమనండి ఎన్ని బాధలు ఉన్నాయో. మన క్వశ్చన్ అదే కదండి. ఒకవేళ దేవుడే పైన ఉంటే రమ్మనండి మనిషిలాగా వచ్చి చూపెట్టమనండి. ఏం చేస్తారో చూపెట్టారు ప్రభు. ఓకే చూపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చేయగలమంట? అడిగేసాం. క్వశ్చన్ అయితే అడిగేసాం, ప్రశ్న వేసాం, అంతా బాగానే ఉంది. చేయగలమంట? చేయలేము. ఇంత కూడా చేయలేకపోతాం. అందుకే ప్రభు మనకి ఎక్కలేనంత ఎత్తైన కొండ
నీకు వేయలేదంత గొప్ప సిలువ మరణం, నువ్వు మరణం చెందలేదంత. చూడండి, అలా ఉన్న ఆయన అపోస్తులు అలా చేశారంటే ఎగ్జాక్ట్లీ జీసస్ క్రైస్ట్ చేశారు. అంతకంటే ఘనంగా కూడా చేశారంట. ప్రభు మనల్ని గెలిపిస్తున్నారు ఆయన మీద కూడా. ఎవరన్నా చేయరంటే ఎప్పుడు ఓడిపోవాలనుకుంటామంటే ఎదురోడు, మన మీద కూడా గెలవనిచ్చేది ప్రభు యొక్క తత్వం. మనల్నే నేనే ఓడిపోతాను నేను గెలవడానికి, అదంటున్నారు ప్రభు. ఇది ఇంపార్టెంట్. సో మన బైబిల్ స్టడీ థీమ్ ఒకటే అండి, కుమారుడికి కలిగిన సమానమైన సారూప్యం గలవాలన్నమాట. ఆయన పోలిక, ఆయన స్వభావం, ఆయన స్వరూపంలో నువ్వు ఒకవేళ ఇట్లా అయితేనే రేపు రాకట్లో ఎత్తపడతావు, లేకపోతే ఎత్తపడవు. నువ్వు ఇక్కడే ఉంటావు. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ బొమ్మ అందరూ వేసుకొని, ఎందుకంటే రేపు డిస్ప్లేలో కూడా పెట్టబోతున్నాం ఇక్కడ. ఆ బొమ్మలో ఉన్న సెకండ్ హాఫ్ సైడ్ మనం ఉన్నామా, ఇక అంతే, ఇక వేరే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా అతీతమైన జ్ఞానం ఉంది, అతీతమైన సౌందర్యం ఉంది. అక్కడ కూడా అడవడకపోవడమే ఇటు రావాలనుకుంటున్నావా, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్ అన్నమాట. స్టఫ్ అనకూడదు, మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ప్రభుత్వం చాలా గొప్పగా. అందుకే నెమ్మదిగా ఒకదాంతో తెలుసుకొని ముందుకెళ్ళాలని ప్రభుత్వం చెప్తారు. అయితే సాతాను కూడా ఇక్కడ ముగ్గురుగా ఇక వీళ్ళని చూశారు. ఆ పక్క సాతాను తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు యెహోవా దేవుడితోటి. ఓకే, సాతాను నుంచి కుమారుడు యేసయ్య కదండి. 40 రోజులు ఉపవాసం తర్వాత సాతాను డైరెక్ట్గా యేసయ్యనే ఎన్కౌంటర్ చేసింది, కుమారుడితో మాట్లాడేసింది. ఇక పరిశుద్ధాత్మని అంటారు, ఇప్పుడు పేతురు అంటారు అననీయ సఫీరాతో, నువ్వు పరిశుద్ధాత్మని మోసపరిచే అంత ఎందుకు చేశావు? ఇట్లా అమ్ముకుంటే అనుకున్నావు పొలం అమ్ముకున్నదే పరిశుద్ధాత్మ ప్రేరేపంతో, మరి ఆయన్నే మోసం చేసుకుని పెట్టుకోవడం ఎందుకు? ఇవాళ అనుకొని రేపు ఇచ్చే మూమెంట్ లోపే సాతాను నీలోనికి దూరి ఎందుకు అని పరిశుద్ధాత్మ చెప్తా ఉన్నాడు. అంత లోతైన విషయాలు ప్రభులోనే ఉన్నది. అందరం ప్రభులోనే మోసం జరుగుతూ ఉంటాం. చూడండి, ఇదిలో ఉంటాం. అననీయ సఫీరా విషయం ఏంటంటే, ఎందుకు అమ్ముకోవాలి అసలు పొలం అంతా? ఎవరి కోసం? పాపం చేయడానికి అమ్ముకున్నది, మంచి చేయడానికి అమ్ముకున్నది వాళ్ళు. అందుకనే కొద్దిగా ఉంచుకోండి. ఇప్పుడు మనం కూడా అంతే, ఏదో నోటుబడి చేస్తాం, ఏదో చదువుతామని ఇప్పుడు న్యూ ఇయర్లో ఏదేదో అనుకుంటా ఉంటాం, ఎదుగుదాం అనుకుంటాం, ప్రేమిద్దాం అనుకుంటాం, వద్దాం అనుకుంటాం, సంఘ కార్యక్రమాల్లో వెలుగుందుదాం అనుకుంటాం, చేయలేము. ఇక్కడే అందుకే పరిశుద్ధాత్మలు చేసే విషయాలు కూడా సాధారణ నీళ్ళకి అర్థమవుతా ఉన్నాయి. అదే అననీయ సఫీరా లాంటి నీకోసమే పొలం అమ్మితే నువ్వే చంపేసుకున్నావు పరిశుద్ధాత్మ దేవా అని అడగడా సాధారణ వచ్చి? నీ పిల్లల్ని నువ్వే చంపుకుంటావు ఏంటి బాబా? అడుగుతుంది కదా, ఎవరికండి షేమ్? అది మనకి మన దేవునికే కదండి షేమ్. అది నిందాస్పదంగా, అపహాస్యాస్పదంగా అన్యులంతా ప్రభా నీ జనాంగాన్ని నువ్వే చంపుకుంటున్నావు అనే విషయాలు మనం ఆదికాండం నుంచి చూస్తాం. మనం రేపొద్దున ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎలా భరిస్తారు ప్రభు? అసలు ఎలా పెట్టారు ఆ తత్వాన్ని? ఒక పక్కేమో సాతాను కించపరుస్తూనే ఉండదు. 6000 సంవత్సరాల మనం అయితే ఒకటికి ఎంత టైం ఇస్తామంటే, ఒకవేళ ఒకడు మన దగ్గరికి రాకూడదు, వాళ్ళని పక్కన పెట్టాలి, లేదా ఒక సహోదరిని పక్కన పెట్టాలంటే ఎంతసేపట్లో పెడతాం మనం? కానీ ప్రభు దీర్ఘశాంతం చూడాలి. ప్రతి ఒక్క సహోదరి, ప్రతి ఒక్క సహోదరుడు లాస్ట్ వరకు కూడా ఉండాలి, వాళ్ళు గెలవాలి అనే ఒకటే ఒక తత్వంతో ఈ సిస్టమ్ ఏర్పరచారంట. ఇంత గొప్ప సిస్టమ్. ఓకే, ఇప్పుడు సాధారణ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీళ్ళకి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఆయన కూడా అర్థమైంది, అర్థం కానట్టున్నది. ఎందుకంటే ఆయన జ్ఞానవంతుడే, తెలుసా ఆయనకి, ఆయన శక్తివంతుడే, లిక్విడ్ శక్తి ఉన్నది. అంత ఇచ్చింది వాక్యమే ఆయనకి, వాక్యమైన దేవుడే ఇచ్చింది ఆయన. అంత అబ్జర్వ్ చేసి ఏం చేస్తాడంటే, ఈయనలో కూడా ఒక 3 తత్వాలు పెట్టేసుకుంటాడు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ సర్కిల్ ఎవరంటే అపవాది. సెకండ్ సర్కిల్ ఎవరంటే అబద్ధ క్రీస్తు. థర్డ్ సర్కిల్ ఎవరంటే అబద్ధ ప్రవక్త. ఇది రాసుకోండి. ఫస్ట్ సర్కిల్ అపవాది. అందుకే మీరు చూడండి, అసలు వాక్యమైన యెహోవా దేవుడి ముందుకు వచ్చిందే సాతానే వచ్చింది, కానీ అపవాదిలా వచ్చింది. మీరు అక్కడ ఆ యోగుల గురించి మీకు అర్థమైపోతుంది. అపవాదిలా వచ్చి నేరాలు పోతా ఉన్నారు యోగులు. ఇదే జరిగింది. అబద్ధ క్రీస్తు మనకు తెలుసు. ఒక విషయాలు కొన్ని వచనం ద్వారా నేను చెప్తానండి. క్రీస్తు ఎప్పుడైతే, కుమారుడు ఎప్పుడైతే వచ్చి నేనే క్రీస్తుని, ఎందుకంటే ఇప్పుడు మత్తయి సువార్త 1:1 ఏమంటుంది? అబ్రహాం కుమారుడు అయిన దావీదు కుమారుడు యేసు క్రీస్తు ఉంటుంది. ఈ వచనం సాతానికి తెలియదా? తెలుసా వచనం?
మనకంటే గొప్ప చదివేసి ఉంటాడు. ఓహో, క్రీస్తు అనే ఆయన్ని ఈయన ఇంట్రడ్యూస్ చేస్తాడు కాబట్టి నేనేం చేయాలి? అబద్ధ క్రీస్తుని పెట్టేయాలి. అంతే కదండి. క్రీస్తు విరోధిని నేను తయారు చేసుకోవాలి నాలోనే. ఎందుకంటే నేను కదా విరోధిని. ఇక్కడ మనం క్రియేట్ చేస్తానంటే దానికి ఆపోజిట్గా నేను క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాను. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎన్నో విషయాలు చెప్తున్నారు. అబద్ధ క్రీస్తులు వస్తారు, అదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడని చెప్తారు అని అన్నా సరే మీరు వెళ్ళొద్దు. ఎవరైతే యేసు దేవుని కుమారుడిని నమ్మడో వాడు క్రీస్తు విరోధి అంట. వీళ్ళంతా ఎవరో కదండి. కాబట్టి ఈ లెవెల్లో మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ. నెంబర్ 2, ఎందుకంటే నెంబర్ టూ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇది గుర్తుపట్టండి ఎప్పుడు కూడా, ఇది ఇంపార్టెంట్. నెంబర్ 1, తండ్రి ఎప్పుడు కూడా అపవాదిని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడే జరగాలి. ఎందుకంటే నాకు తండ్రి అయిపోయింది కదంటే ఆ కాలం అనిపించు. మీరు అపవాది తంత్రాలు నువ్వు ఎరగాలంటే తండ్రి అవసరం. అబద్ధ క్రీస్తు తంత్రాలు నువ్వు ఎరగాలంటే కుమారుడు అవసరం. ఇప్పుడు నెంబర్ 3, పరిశుద్ధాత్ముడు. అబద్ధ ప్రవక్త ఎలా ఉన్నారంటే పిచ్చి పిచ్చిగా ప్రాసెస్ వస్తూ ఉంటాయి. మామూలుగా ఉండదు. వెళ్ళి చెప్తే చాలు, రేపు ఏం జరుగుతుందో చెప్పేస్తూనే ఉంటారు వచ్చేసి. అవి జరిగాయా? ప్రభు నిజంగా మాట్లాడుతున్నారా? ఆ జ్ఞానంతో నింపుతున్నారా? ఖచ్చితంగా జరుగుతాయి ఆటోమేటిక్గా ప్రభులో ఉంటే. జరగకపోతే ఏం జరిగిన పరిస్థితి? ఒక అబద్ధం సరిపోదండి. ఇప్పుడు ప్రభుల్లో నేను నిజంగా బతుకుతా, సత్యంలో బతుకుతా, యథార్థంగా బతుకుతా అని నువ్వు ప్రామిస్ చేసుకొని వచ్చి బ్యాప్టిజం తప్పు పిచ్చి పిచ్చిగా అబద్ధాలు ఆడతావు. ఏ విధంగా పరిస్థితి? అంటే నువ్వు ఏ హాఫ్లో ఉన్నావు అర్థమవుతుంది. హాఫ్ గీత పడితే నువ్వు అడుగున్నావు ఇది నువ్వు అర్థమైపోతూనే ఉంది కదా. ఇది ఒకటి వచ్చి ప్రత్యేకంగా చెప్పాలా? అవసరం లేదు. ఈ రోజుతో దీన్ని బట్టబయలు చేద్దాం మనం. ఇప్పుడు రేపు పొద్దున కూడా సిస్టర్కి నేను చెప్పాను చార్ట్ వేయమని. ఇంకా మీలో ఉన్న యూత్ అందరూ కూడా కొంచెం మీ ఐడియాస్ కావాలండి. సిస్టర్స్కి అదే సిస్టర్ మేము లీడ్ తీసుకుంటున్నారు. మీ ఐడియాస్ ఇవ్వండి. ఆ చార్ట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, మనం ఎక్కడ డిస్ప్లేలో పెట్టాలి, సో దట్ నేను వాటిని ఫ్యూచర్ బైబుల్ స్టడీస్కి నేను ఎట్లా పడాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. ఈ మూలం మీదే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆదికాండం ఓపెన్ చేసి చదువుతా ఉంటే ఈజీ కూడా మనం అర్థం చేసుకున్నాం ఇవన్నీ. ఓకేనా అండి? సో పరిశుద్ధాత్ముడు అబద్ధ ప్రవర్తనని బయట పెడతా ఉంటారు. అబద్ధం అంటే అననీయ సభ్యులను నేను అట్లా నేను చెప్తున్నా. అందులో చిన్న అబద్ధాన్ని బయటికి తీసి భరించలేకపోతా ఉన్నారు. పరిశుద్ధాత్మ సహించలేకపోతా ఉన్నారు. వాళ్ళు చచ్చిపోవాలి అనుకుంటా ఉన్నారు. అంతే కదా జరిగింది. అందుకే పేతులు అంటా ఉన్నారు కదా, నువ్వు పరిశుద్ధాత్మ ముందు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? అమ్మిందే ఆయన కోసం అయితే. చూడండి ఎంత అది విపరీతం అంటారు. ఇది మనకు అసలు అర్థం కాదు. ఎందుకెందుకు అమ్మేసుకున్నామా మనం? ఎందుకెందుకు మనల్ని మనమే ప్రభు నమ్ముకున్నామా, మనల్ని మనమే సాతాను నమ్ముకున్నామా అర్థమైపోవాలి. ఇలాంటి స్థితిలో ప్రభు తీసుకెళ్తాను. అయితే ఇక్కడ ఇంకొక 3 విషయాలు నేను రాస్తాను. నేను చదివిందంట మనం మెల్లగా వాటిని అర్థం చేసుకున్నాం. అయితే అపవాదికి ఇంకొక చిన్న విషయం అంటే ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ సాతానే కాదు. ఫస్ట్ సాతాను చాలా మంది ముందుకి ఎంటర్ అయ్యి ఆయన వెంటనే ఏం చేసినట్టే అపవాదులు పక్కన వాళ్ళ మీద వేస్తున్నప్పుడు ఆయన అపవాదులాగా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. అపవాదం. నెంబర్ 2 అపవాదం. ఆయనకున్న ఇంకొక నేచర్. ఫస్ట్ సర్కిల్ దగ్గరే సాతాను అపవాది అని రాస్తాడు. అయితే ఎప్పుడైతే అపవాది లాగా వస్తున్నారో ఇక్కడ అబద్ధ క్రీస్తు దగ్గర పక్కన దెయ్యం ఎంటర్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే అందరూ అనుకోవచ్చు దెయ్యం కదలితో ఎన్ని దెయ్యాలు లేవంటే అసలు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత దెయ్యాలన్నీ బయటకు వచ్చింది. అప్పుడు దాకా ఎన్ని దెయ్యాలు ప్రభుత్వం మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అసలు దెయ్యాలని మీరు పాత నిబంధన మొత్తం చదవండి. అక్కడక్కడ మీకు కొన్ని కనిపిస్తారు. నేను దురాత్మాని సాధారణంగా ఉన్న దెయ్యాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత బయట పెట్టేశారు. మీరు ఆ 4 సువార్తలు చదవండి. ఎన్ని దెయ్యాలు వెళ్ళిపోయినా ఎవరికి అర్థం కాదు. అన్ని దెయ్యాలు అంటే అబద్ధ క్రీస్తున్న లెవెల్లో దెయ్యంగా ఉందన్నమాట. ఇంకొంచెం ఇక్కడ అబద్ధ ప్రవక్త దగ్గరికి వస్తే ఆయన ఉన్న ఇంకొక కోణం అపవిత్రాత్మ. ఎన్ని అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టారో యేసుక్రీస్తు వారు మీరు ఆ 4 సువార్తలు చూస్తే అర్థమైపోతుంది. దాని తర్వాత ఇక పరిశుద్ధాత్మని తోడుతో ఇప్పటికీ కదండి ఎంతమంది దెయ్యాలు దైవజనులు ఎంతమంది దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, ఎంతమంది అపవిత్రాత్మలను వెళ్ళగొడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవి రెండింటినీ వెళ్ళగొడుతున్నప్పుడు ఒకటి బాధేస్తుంది. అపవాది తక్కువలేదు.
సాతాను అతి భయంకరంగా చూపిస్తాడు అనమాట. ఈ మనం చూసుకోవాలి, కనిపెట్టాలి. భయం ఏం లేదు మనకి. నీకు ఈయన యాక్టివేట్ అయినప్పుడు నీలో యాక్టివేట్ అవ్వాలి, తండ్రి యాక్టివేట్ అయిపోవాలి. ఎందుకంటే నువ్వు కుమారుని శక్తిని తీసుకొని దెయ్యాలు నిలబడతాను ఓకే, పరిశుద్ధాత్మ శక్తిని తీసుకొని అపవిత్రాత్మ నిలబడతాను ఓకే. మరి సాతాను యాక్టివేట్ అయితే వెంటనే అప్పుడు ఆయన్ని నువ్వు ఎదిరించాలి, ఆయన దగ్గరికి రానికుండా ఉండాలి. నువ్వు వెళ్ళిపో నువ్వు చెప్పాలంటే నీలో తండ్రి ఉండాలి ఆటోమేటిక్ గా. ఇదండి సీక్వెన్స్. నాట్ ఈజీ. నేను చెప్తున్నా అంత ఈజీ కాదు ఇది. డయాగ్రామ్ వేస్తేనే మనకి భయం ఎంత ఉంటుంది. ఒక నాకు ఫస్ట్ టైం నేను సాధారణ సబ్జెక్ట్ని నేను డీల్ చేసినప్పుడు, నేను చెప్పినప్పుడు నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఇది యాక్సిడెంటల్ కాదు నాది. ఎందుకంటే నాకు 1 month సిక్నెస్ వచ్చింది నాలో. నేను ఓపెన్ చెప్తున్నాను, సిక్నెస్ 1 month నేను లెవెల్ అయిపోయాను యాక్చువల్గా. అసలు అంత సిక్నెస్ నాకు ఎప్పుడు రాదు. కానీ మేబీ నేను దాన్ని ఓవర్కమ్ చేసినట్టున్నా. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా నాకు తెలిసి నా తండ్రి నాకు తోడుగున్నారు అనమాట. నాకేం భయం పెట్టారు. హల్లెలూయా. భయపడాల్సిన చోట భయపడాలి. తప్పు చేయనప్పుడు ఎందుకంటే భయపడాలి. శ్రమ వస్తుంది, దానికి రెడీగా ఉన్నాం కదా. ఇనఫ్ మెచ్యూర్. బ్యాప్టిజం తీసుకుంటానంటే ఇనఫ్ మెచ్యూర్. ఆ ఫలాలు వరాలు తీసుకోవడమే కాదు, శ్రమకి రెడీగా ఉండాలి. అగ్ని మనకి తోడుగా ఉంటుంది. కాల్చి వేస్తారనమాట, బూడించేస్తారనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న శక్తి మీకు అర్థమవుతే ఆ శక్తి నత్తి మీద అర్థమవుతుంది. సో ఇంకొక తత్వం ఉన్నది వీళ్ళలో. చూడండి, తండ్రి గురించి కొద్దిగా తెలుసుకున్న మనకి సాతాను గురించి తెలిసి తెలియకనే ఎక్కువ నేర్చుకుంటున్నట్టుంది. కానీ ఇది తక్కువే. నేను మీకు చెప్తున్నా కానీ చాలా తక్కువ. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎర్రని మహా ఘటసర్పం అని ఇది రాసుకుంటారు. ఎర్రని మహా ఘటసర్పం అని రాసుకుంటారు. ఘటసర్పము. అందుకే ఎవరెవరికి కవుల్లో పావులు వస్తున్నాయో, ఆయనకొండాలు వస్తున్నాయో, కదండి నాగులు పావులు వస్తున్నాయో, వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఏంటి నా కళ్ళలో పాము వచ్చిందంటే మీకు అర్థమైపోయి ఉండాలి. వన్ ఆఫ్ ది విషయం నడుస్తూ ఉంది అక్కడ. ఎర్రని మహా ఘటసర్పం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే ఆయన కనిపిస్తాడు. పరలోకంలో కనిపిస్తున్నాడంట ఎర్రని మహా ఘటసర్పం. ఆయనకి ఎన్ని తలలు ఉన్నాయి, ఎన్ని కిరీటాలు ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత చూస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాం. అయితే అవసరం. ఇక్కడ నెంబర్ 2కి ఇక్కడ క్రూర మృగం రాస్తాం. క్రూర మృగము. నెంబర్ 2 శక్తి దగ్గర క్రూర మృగం. సేమ్ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో సముద్రంలో నుంచి క్రూర మృగం లేస్తున్నాడు. ఫ్యూచర్ ఇప్పుడు చాలాసార్లు లేచే ఉంటుంది. అంటే ఆయన ఏ స్టేజ్? అబద్ధ క్రీస్తు, దెయ్యం, క్రూర మృగం. ఈ 3 స్టేజ్ ఆయనది. వాటిని ఓడించాలంటే కుమారుడు ఒక్క చాలు మనకి. 1 and only సన్. ఆ స్పిరిట్ ఉంటే చాలు, 3 కొట్టేస్తారు వాడు. హల్లెలూయా. ఇది ఇంపార్టెంట్ అండి. ఇదేమి నాట్ ఈజీ. మీరు చదువుతూ ఉంటేనే చూస్తూ ఉంటాం మనం. ఈ మాటలన్నీ వింటూనే ఉంటాం బైబిల్లో. లాస్ట్ ఇక్కడ మృగం. లాస్ట్కి మృగం. అంతే చూడండి. అదే 13 ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం సెకండ్ హాఫ్ లోకి వస్తే భూమిలో నుంచి ఒక మృగం పైకి వచ్చింది. ఇంకొక మృగం. అది మనకు తెలుసు. దాని చర్యలు ఏమేం చేస్తున్నారు. ఆ క్రూర మృగానికే మీరు దండం పెట్టండి, ప్రతిమం చేస్తున్నారు, దానికి మొక్కండి అని అంటా ఉంటాయి ఆ మృగం. ఎందుకంటే వీళ్ళు కూడా అంతే కదండి. ఒకరిని ఇంకోరు సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇంకోరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఎక్కడ దగ్గర వాళ్ళు కూడా సేమ్ యాక్టింగ్ అనమాట. ఇక్కడ ఏది ఉంటే దాన్ని యాక్టింగ్ ట్రిపుల్ టైం చేస్తూ ఉంటారు. అసలు మనకు అర్థమే కాదు. అందుకే మనం చాలాసార్లు అనుకుంటాం బైబిల్ చదువుతూ ఆయన కుతంత్రాలని, ఆయన తంత్రాలను ఎరగగలమంటే ఇట్లుంటే ఎంత కష్టం అంటే అసలు ఎంత భయంకరంగా ఉన్నారండి వాళ్ళు. ఎరగగలమని ఇంత సింపుల్ ఉన్న ఇటు సైడే మనం ఎరగలేకపోతా ఉన్నాం. ప్రభు చక్కగా ఆయనలోకి వచ్చి ఏం లేదు, తప్పు పాపం చేయకుండా, అపరాధం అతిక్రమం చేయకుండా ప్రభుల్లో ఉన్న బాబు అని మనకి చెప్తా ఉంటే అటు పోతాం. అతి భయంకరం అసలు. నువ్వు వేలు పెడతావు. అందుకే మహాపద్యంలో ఎలా ఉందంటే 18వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ప్రతి అసహ్యమైనది, అపవిత్రమైనది, అపరిశుద్ధమైనది వాటికి ఉనికి పట్టంట బబులో. మన బ్యాబిలోన్, మీరు బబులోన్ని ఒకవేళ మన ఊళ్ళో కూడా అలా జరుగుతూ ఉంటే బబులోన్లో జరిగినట్టు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇటుపక్క ఎరుషలేములో ఇట్లా జరుగుతూ ఉంటుంది విషయాలన్నీ. ఒకవేళ నీలో ఎరుషలేమును కలిగి ఉన్నావా, బబులోని కలిగి ఉన్నావా అర్థం చేసుకున్నాం. మన ఇంటికి అర్థమైపోతా ఉంటాయి ఇవన్నీ. ఇది అర్థమయ్యే జ్ఞానం. దీన్ని బట్టి మన చర్యలు ఉండాలి. లేదంటే నెక్స్ట్ ప్రాక్టీస్ ఈ జ్ఞానం నుంచి. సో అందుకే ప్రభు ఒకసారి యోహాను సువార్త 8:44 చూద్దాం.
యోహాను సువార్త 8:4. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలుచువాడు కాడు. కానీ వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం మాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడు. చాలా చూడండి పరిస్థితి. మీ తండ్రి అయిన అపవాది సంబంధం అంట. ఎవరు చెప్తున్నారంటే ప్రభు మన దగ్గరికి వచ్చి ఇక్కడ చెప్తున్నారు. అసలు తండ్రి ఎవరు కావాలి మనకి? మన తండ్రి అయిన యెహోవా సంబంధులని మనతో అన్నాల్సిన ప్రభు మనం చేస్తున్న చేష్టకి మీ తండ్రి అయిన అపవాద సంబంధం ఇదంతా. ఆయనలో దురాశ ఉందంట, నరహంతకుడు, సత్యమే లేదంట, అబద్ధం